సీఎం రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కని ఢిల్లీకి పోయి నిన్న కేంద్ర మంత్రుల ఇండ్ల చుట్టూ రికాం లేకుండా తిరిగిండు. తెలంగాణకు వచ్చేటి ఇచ్చేటి ఉంటే ఇచ్చి పుణ్యం కట్టుకోరి అని బతిలాడి మళ్ళా బట్టలు చదువుకొని రాత్రికి సింగపూర్ విమానం ఎక్కుతున్నాడు. సింగపూర్లోనే 3 రోజులు ఉండబోతున్నాడు సారు. అట్నుంచి అంటే మళ్ళా దావోస్ కు విమానం కట్టుకొని బయలుదేరుతున్నాడు. ఆడో 3 రోజులు ఉండబోతున్నాడు. ఇక దావోస్ అంటే తెలుసు కదా, నిరుడు కూడా పోయిండు సారు. తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పిండు. సేమ్ ఈసారి ఆ నెంబర్లను పెంచి మినిమం లక్షల కోట్లకు తక్కువ కాకుండా పెట్టుబడులు తెస్తందుకు ఎంఓయూలు చేసుకునేందుకు బస్తాలకు బస్తాల కాయిదాలు విమానంలో కొంట పోయిండట. ఇక మొదలైతే సింగపూర్ లో దునియాలనే పేరుకుపోయిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లకు పోయి అది ఎట్లా నడుస్తుంది, ఏం కథ, మన కాడ ఇసుంటిది ఎట్లా కట్టొచ్చు అని చూస్తారట. ఇక అటు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ పోయి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు ఎట్లా నడుస్తుంది అన్ని చూసి కాపీలో రాసుకుంటారట. అంటే మన రాష్ట్రంలో కొత్తగా పెట్టిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి వీళ్ళే సాయం చేస్తారన్నట్టు. అటు ఇంకా మూసి హాలత్ మార్చేతందుకు ముందుగాల సింగపూర్ లో రివర్ ఫ్రంట్ చూసి వాళ్ళు ఎట్లా చేసిర్రో ఫోటోలు కొట్టి రిపోర్ట్ రాసుకొని ఈడ కూడా అట్లనే చేయబోతున్నట. ఇక 3 వద్దులైనాక మళ్ళీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025 మీటింగ్ లో పోయి పాల్గొంటాడు. మరి చూడాలిగా ఈ ఏడాది ఎన్ని లక్షల కోట్ల బ్యాగులు సదురుకొని తెస్తాడో సారు.